హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ. రోజు ఫుడ్ బస్‌తో చూస్తున్నారు కదా! ఈరోజు క్లీనింగ్ బస్‌తో వచ్చానండి. ఛానల్ నేమ్ కూడా మార్చాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీకెండ్ రోజు నేను చేసిన క్లీనింగ్‌ని మీకు చూపిస్తున్నాను. ఎవ్రీ వీకెండ్ నా రొటీన్ ఇది. ఫ్రిడ్జ్‌ని తళతళా మెరిపించాలంటే కాలిన్ వేసి క్లీన్ చేయాల్సిందే. కాలిన్ వేసి క్లీన్ చేసినంత సేపు తళతళా మెరుస్తుందండి. మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత డస్ట్ క్యాచ్ చేసేస్తుంది. ఎందుకంటే మా ఫ్రిడ్జ్ కలర్ బ్లాక్ కదా! డస్ట్ క్యాచింగ్ చాలా ఎక్కువ. ప్రతిరోజు నార్మల్‌గా క్లాత్‌తో తుడుస్తూ ఉంటాను. ఎవ్రీ వీకెండ్ మాత్రం ఇలా కాలిన్ వేసి క్లీన్ చేస్తాను. మొత్తం ఫ్రిడ్జ్ పైనుంచి కిందకి మొత్తం క్లీన్ చేస్తాను ఇలా నీట్‌గా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సైడ్స్‌ని కూడానండి హ్యాండిల్స్ కూడా మస్ట్‌గా మనం క్లీన్ చేసుకోవాలి. అసలే కరోనా మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి క్లీనింగ్ పని డబల్, త్రిబుల్ అయిపోయిందండి. నార్మల్‌గా మనం చేసుకునే క్లీనింగ్ కంటే ఎక్స్‌ట్రా క్లీనింగ్ అవసరం పడుతుంది. ఇలా ఫ్రిడ్జ్ కిందున్న స్టాండ్‌ని కూడా నేను కంపల్సరీ క్లీన్ చేస్తాను. ఇది క్లీన్ చేయడానికి సావ్లాన్‌లో వాటర్ వేసి దాన్ని డైల్యూట్ చేసుకొని ఖాళీగా ఉన్న స్ప్రే బాటిల్‌లో ఫిల్ చేసుకొని ఇలా స్ప్రే చేసుకోవడమే. సర్ఫ్‌తోని, షాంపూతోని క్లీన్ చేస్తే ఎంత నీట్‌గా క్లీన్ అవుతుందో, ఈ సావ్లాన్ లిక్విడ్‌తో క్లీన్ చేస్తే కూడా అంత బాగా క్లీన్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేయడానికి కూడా నేను సావ్లాన్ లిక్విడ్‌నే యూజ్ చేస్తానండి. అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిండి ఏదైనా ఒలిగిపోయినా, స్ట్రెయిన్స్ అంటుకున్నా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా సైడ్స్, హ్యాండిల్స్ మొత్తం క్లీన్ చేసేసాను. ఈ ప్లేస్ మాత్రం ప్రతిరోజు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రోజు క్లీన్ చేసే ప్లేసేనండి. మా ఇంటికి డస్ట్ క్యాచింగ్ ఎక్కువ ఉంటుంది. దానికోసం నేను ఈ ప్లేస్‌ని ప్రతిరోజు టిష్యూస్‌తో కానీ, క్లాత్‌తో కానీ క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ ఇలా వీకెండ్స్ అయితే సావ్లాన్ వాటర్ చెప్పాను కదా! ఆ వాటర్‌నే వేసి స్ప్రే చేస్తూ క్లీన్ చేస్తాను. అసలు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నా ఫ్రెండ్ అడిగిందండి. కుకింగ్ మోటివేషనే కాదు, వర్కింగ్ కూడా నాకు మోటివేషన్‌గా వీడియో కావాలి. నాకు ఇంట్రెస్టింగ్‌గా వర్క్ చేసుకోవాలంటే, నువ్వు ఏ వర్క్ అయితే చేస్తావో రోజులో, అందులో కొన్నన్నా చేసి పెట్టమని అడిగింది. అందుకే వీకెండ్ కాబట్టి నేను చేసిన ఈ వర్క్‌ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. ఎక్కడవక్కడ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. అది సౌండ్ బార్ అండి. దాని మీద కూడా కాలిన్ వేసి క్లీన్ చేస్తున్నాను. అది కూడా బ్లాక్ కలర్ కాబట్టి దాని మీద డస్ట్ క్యాచింగ్ ఎక్కువ ఉంటుంది. రిమోట్స్‌ని కూడా ఎక్కడున్నవి అక్కడే క్లీన్ చేసి పెడుతున్నాను. దాని పక్కనున్నది మా బాబు ల్యాప్‌టాప్. వాడు రోజు స్కూల్‌కెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ ల్యాప్‌టాప్‌తో పని లేదు. దానికి కూడా క్లీన్ చేసి ఉంచేశాను. ఈ కృష్ణుడి బొమ్మ చూసారా? చాలా బావుంది కదా! అమ్మాయి అతను మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటుంటే మా హస్బెండ్ ఆపి కొన్నారు. చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు కదండీ రాధాకృష్ణులు. ఇది మట్టిదేనండి. మట్టి మీద పెయింట్ వేసింది. ప్రైస్ కూడా చాలా తక్కువ. 200 ఎంతో తీసుకున్నారంతే. రాధాకృష్ణ చూసిన వెంటనే నాకు మనసులో వచ్చే పాటిది. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామునారాయణం జానకీ వల్లభం. మీలో ఎంతమందికి పాటిష్టమో కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టీవీ మీద కూడా కాలినే స్ప్రే చేసి దీన్ని చాలా లైట్‌గా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా క్లీన్ చేస్తున్నాను. ఒకప్పుడు పెళ్ళిళ్ళకెళ్తే కంపల్సరీగా అత్తరుండేది. ఇప్పుడు పెళ్ళిళ్ళకే కాదు ఎవ్వరింటికి వచ్చినా సరే వాళ్ళ గుమ్మం దగ్గర ఇలా శానిటైజ్డ్ బాటిల్, శానిటైజర్ స్ప్రే బాటిల్ కంపల్సరీ ఉంటున్నాయండి. నిన్న వాషింగ్ మిషన్‌ని క్లీన్ చేశాను. ఇది కూడా మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మాది బోస్ట్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్‌ని మనం 3-6 మంత్స్‌కి ఒకసారి వాషింగ్ మిషన్‌లో ఉన్న డ్రమ్‌ని క్లీన్ చేస్తూ ఉండాలి. లోపల డ్రమ్ స్కేల్‌కి చాలా వరకి డస్ట్ పట్టుంటుందండి. రోజు మన పని భారాన్నంతా తగ్గించి, ఒక స్విచ్ ఆన్ చేసిన వెంటనే చక్కగా ఈ మిషన్ రన్ అయిపోతూ ఉంటుంది. కానీ లోపల ఆ డ్రమ్ లోపల ఉండే స్కేల్‌కి మన బట్టల నుంచి వెళ్ళే మురుకు సగం పైనే బయటికెళ్ళిపోతుందండి. ఎంతో కొంత ఆ స్కేల్‌కి పట్టి ఉంటుందన్నమాట. కొన్ని నెలలకొకసారి కంపల్సరీగా మనం దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. నేనైతే 3 మంత్స్‌కోసారి క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు యూసేజ్ ఎక్కువుంటుందండి. మన ఇంట్లో యూసేజ్‌ని బట్టి 3-6 మంత్స్‌కొకసారి క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ ముందుండి ఈ రబ్బర్ గ్యాస్కెట్‌కి పొడిగుడ్డతో ఒకసారి తుడిచి మగ్గులో కొన్ని నీళ్లు వేసుకొని గుడ్డను ముంచి తడి చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ రబ్బర్ గ్యాస్కెట్ అయితే మనం నెలకొకసారి కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. దానికి బాగా మురికి పట్టుంటుంది. ఈ గాస్కెట్ మాత్రం కంపల్సరీగా మనం క్లీన్ జేసుకోవాలి. డ్రమ్‌నయితే 3-6 మంత్స్‌కి. ఏ వాషింగ్ మిషన్‌కైనా అప్ లోడ్, ఫ్రంట్ లోడ్, సెమీ ఆటోమేటిక్ ఏ వాషింగ్ మిషన్‌కైనా సరే ఇలా డ్రమ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ మనం ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. లిక్విడ్‌ని, కంఫర్ట్‌ని వేసే ప్లేస్ ఉంటుంది కదండీ!
ఈ మిషన్‌లో అయితే ఆ ప్లేస్‌ని ఇలా ఉంటుంది. థంబ్‌తో మనం ప్రెస్ చేస్తే అది బయటకొస్తుంది మాట. ఇల్ నేనిలా థంబ్‌తో ప్రెస్ చేసి తీసి షింక్‌లో పెట్టి క్లీన్ చేస్తున్నానండి. దీని లోపల కూడా చాలా డస్టే క్యాచ్ చేసిందండి. దీనైతే క్లాత్‌తో తుడిస్తే పోతుంది. అది చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా తీసిన పార్ట్‌ని మాత్రం మనం స్క్రబ్ యూజ్ చేస్తుంటాం కదా! స్క్రబ్బర్‌ని, ఆ స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసినా కూడా ఎడ్జెస్‌లో నాకు అక్కడక్కడ ఇంకా డస్ట్ ఉన్నట్టు అనిపిచ్చింది. దాన్ని క్లీన్ చేయడానికి మన పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా! దాంతో క్లీన్ చేస్తున్నాను. దాంతో క్లీన్ చేస్తే మొత్తం అంతా నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడ తీసిన ట్రేని అక్కడే పెట్టేస్తున్నాను. దీన్ని అక్కడే ఫిక్స్ చేసి వాషింగ్ మిషన్ డోర్‌కి కింద రైట్ సైడ్‌లో డ్రైన్ పంప్ అని ఒకటుంటుంది. అక్కడ ఇలా ఓపెన్ చేస్తే డ్రైన్ పంప్ లోపలుంటుందండి. దాన్ని తీసి అందులో ఉన్న వేస్టేజ్ ఉన్న వాటర్‌నంతా తీసేయాలి. చాలామంది ఇంటి లోపల కూడా వాషింగ్ మిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా! అలా క్లీన్ చేయాలి అంటే వాషింగ్ మిషన్ కింద అలా పాత మ్యాట్‌నేయండి. నాకిలా డ్రైన్ బయటికెళ్ళిపోతుంది వాటర్ వేస్ట్ వాటర్ అంతా. అందుకని నేను క్లాత్ తీసేసి డైరెక్ట్‌గానే పెట్టేస్తున్నాను. ఈ డ్రైన్ పంప్‌కి ముందు చిన్న క్యాప్ ఉంటుందండి. దాన్ని రిమూవ్ చేస్తే అందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా పోతుంది. ఈ వేస్ట్ వాటర్‌లో కూడా ఎంతో కొంత డస్ట్‌తో పోతుందండి. చాలా డస్ట్ క్యాచ్ అయ్యి ఉంటుంది ఇందులో కూడాని. ఈ పక్కన మీకు బ్లూ కలర్‌లో ఒకటి క్యాప్ కనిపిస్తుంది కదా! ఈ క్యాప్‌ని ఎడమ చేతి వైపు తిప్పినట్టయితే అది ఓపెన్ అవుతుంది. ఈ క్యాప్‌ని కూడా షింక్‌లో పెట్టి మనం క్లీన్ చేసుకోవాలి. లోపల కూడా చూసారా చాలా డస్ట్ ఉంది. నార్మల్‌గా కాయిన్స్ కానీ, బటన్స్ కానీ, హుక్స్ కానీ ఏవైనా ఉంటే ఇందులోకొచ్చి కలెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. నేను వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయడం వల్ల ఏమీ కలెక్ట్ అయ్యి లేవండి. లోపల డస్ట్ మాత్రమే ఉంది. ఆ డస్ట్ క్లీన్ చేయడానికి మాత్రం ఇలా బ్రష్‌ని యూజ్ చేస్తున్నాను. ఇలా బ్రష్‌తో క్లీన్ చేయడం వల్ల లోపల డస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక మగ్గు వాటర్‌ని లోపలికి వేయాలి. ఇలా వేయడం వల్ల లోపల ఇంకా మిగిలిన డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. కాయిన్స్, హుక్స్‌లు, బటన్సే కాదండి తల వెంట్రుకలు కూడా ఇందులో కలెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ ముందున్న ప్లేస్ అంతా కూడా బ్రష్‌తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇలా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకొని వాటర్ వేసేసి ఒక పాత గుడ్డ తీసుకొని గుడ్డతో శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయేలాగా తుడుచుకున్న తర్వాత ఆ క్యాప్ ఏ ప్లేస్‌లో అయితే తీసామో అదే ప్లేస్‌లో పెట్టేసేయాలి. ఈ డ్రైన్ పంప్‌ని కూడా ఆ క్యాప్‌తో క్లోజ్ చేసేయాలి. ఆ డ్రైన్ పంప్ ప్లేస్‌ని ఏ ప్లేస్‌లో అయితే తీసామో ఆ ప్లేస్‌లో ఇలా ఫిక్స్ చేసేసానండి. దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత డోర్‌ని క్లోజ్ చేసేయాలి. వాషింగ్ మిషన్ పై పార్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడం చూసారు మీరు. లోపల ఉన్న స్కేల్‌ని క్లీన్ చేయాలి అంటే డీ-స్కేల్ పౌడర్ అని టాబ్లెట్స్ అని అమెజాన్‌లో దొరుకుతుంది మనకి. ఈ డీ-స్కేల్ టాబ్లెట్స్‌ని మా వారు అమెజాన్‌లో పర్చేస్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇందులోనూ యాడ్ చూసానన్నారు. ఇది నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ క్లీన్ అవ్వడానికి 4 టాబ్లెట్స్ వేయాలి. టాబ్లెట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే డీ-స్కేల్ పౌడర్ కూడా ఉంటుందండి. అవి కూడా అవైలబుల్‌గా ఉంటాయి అమెజాన్‌లో. ఒకవేళ ఇది కావాలంటే నేను లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలా మనకి కాటన్ లేబుల్‌ని, సింథటిక్ అని, మిక్స్డ్ లోడ్ అని ఉంటాయి కదా! ఇందులో నేను డ్రమ్ స్కేల్ అనే ఆప్షన్ ఫిక్స్ చేశాను. దీన్ని ఆన్ చేస్తే 1 అవర్ 10 మినిట్స్ వచ్చిందండి. ఇలా ఆన్ చేసి వదిలేస్తే దాని పని అది చేసుకుంటుంది. మన పని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా గంట 10 నిమిషాల తర్వాత వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ అయి ఉంటుందండి. ఇలా 3 నెలల నుంచి 6 నెలలకొకసారి, సంవత్సరానికి 2, 3 సార్లు
మనం ఈ విధంగా వాషింగ్ మెషిన్ డ్రమ్‌ని క్లీన్ చేస్తూ ఉండాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.